అధికారాన్ని వాళ్ళు ఇండియన్స్ నిర్ధారణ చేస్తున్నారు అక్కడ. మరి అంత స్థాయి ఉన్నప్పుడు మన దేశాన్ని మనం బాగు చేసుకోవచ్చు కదా. స్వాభిమానం ఉండాలండి. ఆ స్వాభిమానం కోసమే నేను ఎంతైనా సరే నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకుడు, వ్యవసాయ మంత్రిగా పనిచేసి వ్యవసాయాన్ని వృద్ధి చేసినటువంటి రఘువీరారెడ్డి గారు పిలవగానే వెంటనే పరిగెత్తుకొచ్చాను. నాకు ఆయనంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే కొద్దిలో తప్పిపోయింది అనుకుంటాను. 2012లో గట్టిగా పట్టెడితే ఆయన సీఎం అయ్యేవాడు రాష్ట్రానికి, అనుమానం ఏం లేదు ఇక్కడ. ఆయన పట్టలేదు, ఆయనకు ఆ ఉద్దేశం లేదండి. ఆయనకి ఇక్కడ ఎలుగుబంటితో మార్నింగ్ వాక్ చేయడమే ఇష్టం, సీఎం అవడం ఇష్టం లేదు. ఆయన ఇంటికి ఎలుగుబంటి వస్తే మాట్లాడుతూ మార్నింగ్ వాక్ చేస్తారు, అదే ఇష్టం ఆయనకి. ఎందుకు వచ్చిన గొడవ, సీఎం అయితే ఎలుగుబంటితో వాకింగ్ చేసే అవకాశం లేదు పోనీ. ఇక్కడ ఉన్న ఇంట్లోనే, ఉన్న వ్యవసాయంలోనే, ఉన్న తోటలోనే సుఖంగా బతికేటువంటి నిరాడంబర జీవి ఆయన. అందుకే ఆయన ఫోన్ చేశారని మా అబ్బాయి చెప్పగానే, ఆయన చాలా పెద్ద ఆయన, నీకు తెలియదు, నేను 2012లో ఆయన సీఎం అవడం ఖాయం అనుకున్నాను నేను. ఏదో తర్వాత అదేదో అటు ఇటు అయింది మొత్తం మీద. అందుకని అటువంటి మహానుభావుడు పిలిస్తే మనం వెళ్ళకపోవడం ఏంటి, వాళ్ళ ఊరు పల్లెటూరు అంటే నాకు మరీ మర్యాద, అక్కడికే వెళదామని చెప్పి. పల్లెటూరు అంటే మరీ మర్యాద. అందరం పల్లెటూరులో పుట్టిన వాళ్ళమే కదండి. వెంటనే పట్టణాలు నగరాలు చేరుకున్నాం. కానీ ఆ వాతావరణం వీళ్ళ అక్కడి నుంచి రథంలో తీసుకొస్తూ ఉంటే ఎలా ఉందో, సీతారాములు కూడా అటువంటి వైభవం జరిగిందో లేదో. నేనైతే సీతాదేవిని కూడా నాలోనే పెట్టుకుని వచ్చాను, ఆవిడకి రావడం వీలుగాక, ఏం చేయమంటాం. అందుకని మా శారదను కూడా నాలోనే పెట్టుకుని నేను కూర్చొని, నేను చూస్తున్నాను శారద, ఈ వైభవాన్ని నువ్వు కూడా చూడు అన్నాను. అందుకని అంతటి వైభవంతో ఈ ఊళ్ళో జనమంతా చూస్తుండగా ఇక్కడికి తీసుకొచ్చారా. ఎక్కడ పడుతుందండి ఈ వైభవం, ఎవరికి పడుతుందండి? కేవలం జ్ఞానదానం. దయచేసి గమనించండి. జ్ఞానం అనేది ఎంత గొప్పదో.